అగ్రరాజ్యం అమెరికాకి ఓ తెలుగింటి అమ్మాయి సెకండ్ లేడీ అవ్వబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ తెలుగింటి అల్లుడు జేడీ వాన్సన్ను ఎంపిక చేశారు. వాన్స్ భార్యనే ఉషా చిలుకూరి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ కైవసం చేసుకుంటారని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. తెలుగింటి అల్లుడు వాన్స్ గెలిస్తే ఆయన భార్యగా ఉషా వైట్ హౌస్లోకి ప్రవేశించిన ఓ తెలుగింటి అమ్మాయిగా చరిత్రలో నిలిచిపోతారు. ఎవరి ఉషా చిలుకూరి? ఏమా కథ? జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి తెలుసుకునేందుకు ఆన్లైన్లో జల్లెడ పడుతున్నారు. అసలు ఎవరి వాన్స్? వాన్స్కు తెలుగు మూలాలేంటి? ఆమె సతీమణి ఉషది ఎక్కడన్న ప్రశ్నలే గూగుల్ సెర్చ్లో కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉషా చిలుకూరి భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయి. తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కూడా కాలిఫోర్నియాలోనే జన్మించారు. శాండియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉషా చిలుకూరి వయస్సు 38 ఏళ్లు. ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ దంపతులకు 3 సంతానం. ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత ఏల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో BA చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా పొందారు. ఏల్ వర్సిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్, ఉషా చిలుకూరి ప్రేమించుకున్నారు. ఆ పరిచయమే పెళ్లికి దారితీసింది. జేడీ వాన్స్ తో ఉషా చిలుకూరికి 2014లో పెళ్లి జరిగింది. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. ఎంఫిల్ పూర్తవగానే 2018లో అమెరికా సుప్రీంకోర్టుకు లా క్లర్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగేర్, టెలాస్, ఓల్సన్లో పనిచేశారు. సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అపీళ్లను కొలిక్కి తేవటంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి తెర వెనుక ఓ పక్క కుటుంబాన్ని, మరో పక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా మన తెలుగింటి అమ్మాయి కావటం గర్వకారణం.